వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. నయనతార ధనుష్ వివాదం మరింత ముదురుతోంది. నయనతారకు సినీ తారలు మద్దతుగా నిలవగా ఇటు ధనుష్కు ఫ్యాన్స్ సపోర్ట్గా నిలిచారు. ఇంతకీ నానుం రౌడీదాన్ పాటల వినియోగంపై ఎవరి వాదన కరెక్ట్? ధనుష్ టార్గెట్గా నయనతార చేసిన వ్యాఖ్యలు సబబేనా? ఎల్ఐసి అనే వేరే సినిమా టైటిల్ను నయనతార భర్త వాడేశాడా? నయనతార ధనుష్ మధ్య పాత గొడవలేమైనా ఉన్నాయా? పాత పగ కొత్త సెగ చర్చిద్దాం ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో. చర్చలో భాగంగా 10 TV స్టూడియోలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు సినీ నిర్మాత విశ్లేషకులు త్రిపురనేని చిట్టి గారు. భరద్వాజ గారు, చాలా వివాదాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇద్దరు తారల మధ్య వివాదం. ఆల్రెడీ ధనుష్ నయనతార కలిసి స్క్రీన్ పంచుకున్నారు. తమిళనాడులో ఇద్దరు లీడింగ్ యాక్ట్రెస్సే. అసలు ఈ వివాదంలో ఎవరు కరెక్ట్ అంటే ముందు ఏం చెప్తారు? అంటే ఎవరు కరెక్టు అనే దానికంటే కూడా ఒకటండి, ఆయన వీళ్ళు ఎన్ఓసి కోసం ప్రయత్నం చేశారు సార్. ప్రయత్నం చేశారు, వారు ఇవ్వలేదు. నిజానికి వెళ్ళి మాట్లాడి పరిష్కరించుకుని ఉంటే బాగుండేది. ఇవ్వలేదు, ఫైనల్గా వీళ్ళు వాడేశారు. ఎన్ఓసి రాకుండానే వాడటం అనేది జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళు రియాక్ట్ అయ్యి లీగల్ నోటీస్ ఇచ్చారు. 10 కోట్లకి క్లెయిమ్ చేస్తూ వాళ్ళు లీగల్ నోటీస్ పంపించారు. ఆ తర్వాత ఇవి రియాక్ట్ అయ్యి యుద్ధానికి సిద్ధమయ్యారు. అంటే ఆ లెటర్లో ఆవిడ చాలా విషయాలు ప్రస్తావించారు. అంటే ఆ లెటర్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది అనేది. ఆ గ్యాప్ ఆ సినిమా నుంచే మొదలైంది. నేను రౌడీదాన్ అనే సినిమా దగ్గర నుంచే మొదలైంది. అది తెలుగులో నేను రౌడీనే అని వచ్చింది. అప్పటి నుంచి ఈ వివాదం నలుగుతూనే ఉంది. ఆవిడ ప్రస్తావించారు 10 ఏళ్ల నుంచి ఈ వివాదం నడుస్తూనే ఉంది అని కూడా చెప్పారు. చెప్పి అందులో ప్రధానంగా ఆవిడ ప్రస్తావించింది ఏంటంటే, మీరు మీ అభిమానులకి చాలా నీతులు చెప్తారు కానీ అవి మీరు పాటించరు. అలా ఆవిడ రకరకాలుగా ఆయన్ని ప్రపంచం ముందు ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఇది ఇబ్బందికరం. దీని మీద వాళ్ళు డిఫేమేషన్కి వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు కొత్త వివాదంలోకి ఎంటర్ అవుతోంది ఈ గొడవ. పరువు నష్టం దావా వైపుగా పెడుతున్నారు ఇప్పుడు ఈ లెటర్ ఆధారంగా. అక్కడ లీగల్ ఆల్రెడీ వాళ్ళ లాయర్ చెప్పేశాడు ఈరోజు ధనుష్ గారు త్వరలో స్పందిస్తారు అనేది. రెండోది, ఈవిడికి ఫిమేల్ ఇప్పుడు యాక్ట్రెసెస్ నుంచి మద్దతు పెరుగుతోంది నయనతారకి. ఈ పెరగటాన్ని చూస్తే జనరల్గా ఇండస్ట్రీ అనేది హీరో వర్షిప్ మీద నడుస్తుంది అనేది, మనకి హీరో ఓరియంటెడ్, హీరో సెంట్రిక్గా పరిశ్రమ ఉంటుంది అనేది కదా. అవును, బయట ఒక హీరో మీద ఒక హీరోయిన్ ఇలా ఆయన ఓపెన్ చేస్తూ మాట్లాడటం, లెటర్ రాయటం, అది పబ్లిక్ డొమైన్లో ఉంచటం అనేదానికి ఇప్పుడు అట్నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పుడు ఈవిడికి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక సినిమాలో ఆయనతో నటించిన వారే దాదాపుగా. అంటే శృతి హాసన్ కావచ్చు, ఐశ్వర్య రాజేష్ కావచ్చు, అనుపమ పరమేశ్వరన్, అందరూ దాదాపుగా ఈ లైకులు కొట్టినటువంటి టీం అంతా కూడా ఒక అప్రిసియేషన్ మోడ్లో ఉన్నారు. వాళ్ళు హీరో సెంట్రిక్గా నడిచేటువంటి ఇండస్ట్రీలో ఈ వాయిస్ వినిపించడం అనేదాన్ని ఒక పాజిటివ్ సైన్గా చూస్తున్నారు వాళ్ళు. ఓకే, ఇలా రకరకాల వివాదాలని ఈ ఉత్తరం, ఈ బహిరంగ లేఖ రేపుతోంది. ఆ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఉన్న ఇలాంటి వివాదాలు గతంలో కూడా వచ్చినాయి. అయితే ప్రపంచానికి తెలియకుండా ముగిసిపోయినాయి. ఇలా ఓపెన్ డయాస్ మీద మాట్లాడే ప్రయత్నం ఎప్పుడూ జరగలేదు. అయితే సూచనప్రాయంగా బయటికి లాగి పత్రికల్లో కథనాల రూపంలో వచ్చేది. తెలుగు పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు గారు వర్సెస్ జమున గారు అనేటువంటి ఒక వివాదం చాలా పాపులర్. ఓకే, 3 సంవత్సరాలు పెద్ద హీరోలు ఆవిడని బ్యాన్ చేశారు ఆ రోజుల్లో. ఓకే, ఏమైంది సార్ అప్పుడు యాక్చువల్గా? ఎందుకు వాళ్ళ మధ్య అంటే ఆవిడ 3 సంవత్సరాల పాటు జమునను పెద్ద హీరోలు బ్యాన్ చేశారు? అంటే ఆవిడ కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు హీరోలు. అంటే హీరోలు వచ్చినా నిర్మాతలు వచ్చినా ఆవిడ రెస్పెక్ట్ చేయరు, ఇలాంటి కొన్ని ఆరోపణలతో అనేది ఒక గొడవ. ఓకే, అయితే ఆవిడెప్పుడు దీన్ని బహిరంగంగా చర్చించే ప్రయత్నం చేయలేదు. అయితే జర్నలిస్టిక్గా దాన్ని బయటకి కథనాలు రాసినటువంటి ప్రయత్నం జరిగింది, అవి నడిచినాయి. కానీ ఇలా ఓపెన్గా ఎప్పుడు ఆవిడ చివరి రోజుల్లో కూడా అవును 3 సంవత్సరాలు బ్యాన్ పెట్టిన మాట వాస్తవం. తర్వాత ఆవిడ గుళ్ళేబక్క వాళ్ళ కథ దగ్గర నుంచి మళ్ళీ గుండమ్మ కథ దగ్గర ఆ వివాదం ముగిసింది. ఓకే, కాబట్టి ఆవిడ అప్పుడు ఇప్పుడు తర్వాత కూడా ఆవిడ మాట్లాడలేదు. అయితే ఆవిడకి ఒక అవకాశం దొరికింది. రేలంగి గారు అన్నారట, తంతే బూరెల బుట్టలో పడ్డట్టు
ఇప్పుడు ఆ పెద్ద హీరోల నుంచి పక్కకు వచ్చేసినా ప్రమాదం ఏం లేదు. నెక్స్ట్ జనరేషన్ హీరోలతో నటించే అవకాశంతో పాటు హిందీ సినిమాల్లో యాక్ట్ చేసే అవకాశం దొరికింది నీకు, అదొక అదృష్టమే అని. కానీ ఇలా ఓపెన్గా ఘర్షణ పడటం అనేది ఇప్పటి వరకు జరగలేదు. ఇది ఈ ఓపెన్ డిబేట్ అనేది చాలా అట్రాక్ట్ చేస్తుంది జనాల్ని. ఓకే, దీని వెనకాల హీరో వర్షిప్ మీద ఫైట్గా చూస్తున్నారు దీన్ని. అసలు వివాదం కంటే కూడా ఇది కొంచెం ఎనర్జెటిక్గా అనిపించి ఇప్పుడు వీళ్ళందరూ లైకులు కొడుతున్నారు అనిపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పర్సనల్ గొడవలు, అలాగే ఆ సినిమా బడ్జెట్ పెంచేశారు అనేది ఒక గొడవ ఉంది. అది 6 నుంచి 12 కోట్లు వల్ల పెరిగింది. రెండోది, ఈ సినిమా టైంలోనే విఘ్నేష్ శివన్కి ఈవిడికి మధ్యలో ప్రేమ చిగురించుట, అందుకని ఈ సినిమా విజువల్ చాలా కీలకమైంది వాళ్ళు. ఓకే, ఈ బియాండ్ ది ఫెయిరీ టైల్ అనేటువంటి డాక్యుమెంటరీ వెనకాల జరుగుతున్నటువంటి కథ కదా ఇది. అవును, నిజానికి వాళ్ళు జస్ట్ ఆ టైటిల్ విడిగా రాయించి ఒక ప్లే చేసేసి ఉంటే గొడవ లేకపోదు. వీళ్ళు ఎప్పుడైతే దానిలో క్లిప్ వాడారో ఆల్రెడీ ఒక లెటర్ ఉంది వాళ్ళ దగ్గర. అవును, ఆ ట్రైలర్లో రేపు 18వ తారీఖు అది స్ట్రీమింగ్కి వస్తుంది. స్ట్రీమింగ్ వచ్చినప్పుడు ఇవి ఎలాగూ ఉండవు, ఇవి అయిపోతాయి. అవును, అంటే ఇప్పుడు ఈ బియాండ్ ది ఫెయిరీ టైల్ అనేటువంటి డాక్యుమెంటరీ గొడవ కంటే కూడా ఈ లెటర్ అనేది సెన్సేషనలైజ్ అయింది. అనేక కోణాలు ఉన్నాయి దీనిలో. ఇలా పాపులర్ అవడం ద్వారా దానికి ఒక లబ్ధి చేకూరుతుంది. దానికి కూడా ఒక తెలిసింది, ఒక అడ్వర్టైజ్మెంట్ ఆల్రెడీ క్రియేట్ అయింది. అంటే దానికి ఒక ఇది హైప్ క్రియేట్ అయింది. అవును, రెండో వైపు ఇది రకరకాల అంశాలను చదవడంతో వేరు వేరు ఏరియాల్లో, అంటే హీరో వర్షిప్ నుంచి హర్ట్ అయినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆవిడ వైపు మద్దతుగాను, ఇప్పుడు అతని ఫ్యాన్స్ అతనికి మద్దతుగా నిలబడుతున్నారు అన్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇప్పటి వరకు హీరోయిన్స్ అటు సపోర్ట్ చేసినప్పుడు హీరోలు ఎటు సపోర్ట్ చేయట్లేదు, సైలెంట్గా రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు, ఏ హీరోలు. నిజానికి ఆ సినిమా హీరో విజయ్ సేతుపతి, ఆయన కూడా ఇప్పటిదాకా ఏమీ రియాక్ట్ కాలేదు. కాబట్టి ఫర్దర్గా ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి. ఓకే, ఇది ఒక రకంగా యుద్ధ ప్రకటన లాగానే కనిపిస్తోంది. ఓకే, అంటే భరద్వాజ గారు ఆయనతో నటించిన హీరోయిన్లు నయనతారకు ఎందుకు మద్దతు పలికారు అనేది ఖచ్చితంగా మీతో నీ సమాధానం తీసుకుంటాను. త్రిపురనేని చిట్టి గారు, ఇక్కడ ధనుష్ ఈ విధంగా వ్యవహరించాడు, అలాగే తన తండ్రి దర్శకుడు సపోర్ట్తో ఇండస్ట్రీలోకి వచ్చి గొప్ప నటుడయ్యాడు, ఆడియో ఫంక్షన్లో ఎట్లా నటిస్తారో కనీసం అలాగైనా నటించండి అని ఇలా నయనతార కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదొక ఎత్తు. మొదటి సినిమాకి నిర్మాతగా ధనుష్ ఉన్నారు, ఆయన హీరోగా ఉన్నారు, నిర్మాత కూడా ఉన్నారు. అంటే ఇక్కడ నిర్మాత రైట్స్ యాంగిల్లో చూడాలా, హీరో యాంగిల్లో చూడాలా, ఏం చెప్తారు? ఏ కోణంలో చూడాలంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఒక సెలబ్రిటీ, షీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ. సెలబ్రిటీలో హీరోయిన్ గా నయనతారతో సెలబ్రిటీ. ఇప్పుడు ఒక మ్యాగ్నానిమిటీ, దీంట్లో ధనుష్ ఒక మ్యాగ్నానిమిటీ తీసుకుంటారు. ఎందుకంటే ఒక సెలబ్రిటీకి ఇంతపాటు పోస్టార్ కి ఒక సెలబ్రిటీగా అనేక 4 లాంగ్వేజ్ ఒక స్టార్ గా వెతికిందంటే తన బయోపిక్. అదేంటి వేరే సినిమా కోసం ఇంకో దానికోసం అడిగితే నువ్వు వాడు కూడా బయోపిక్. అమ్మాయి బయోపిక్ లో ఆమె జర్నీలో మొదటి నుంచి దాకా తన జర్నీ నుంచి ఒక బయోపిక్ వీళ్ళు నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఆ బయోపిక్ రెడీ చేస్తే దాని మీద యాడ్ వస్తుంది. దానికి ఆల్రెడీ ఒక క్రేజ్ టెలికాస్ట్ అవబోతుంది. ఈ లోపల దానికి ఒక క్రేజ్ ఒక ఏర్పడింది. ఆ బయోపిక్ ఒక మ్యాగ్నానిమిటీ. నీకు పోస్తారు ఒక బయోపిక్ చేస్తా ఉంటే అది ఒకటి. ఆ అమ్మాయి ఏదో అడ్రస్ లేని హీరోయిన్ గా ఉండి బయోపిక్ దానికి నేనెందుకు అనుకోవచ్చు. బట్ షీఈ్ అ సెలబ్రిటీ, ఈ మోర్ ఈక్వల్ టు యూ. నువ్వు మొగాళ్ళలో ఒక హీరోగా నువ్వు ఎంత సెలబ్రిటీ, హీరోయిన్ గా అంత సెలబ్రిటీ ఆ అమ్మాయి. యూ షుడ్ హ్యావ్ మ్యాగ్నానిమిటీ. ఆ మ్యాగ్నానిమిటీ ఉండాలి. అది మనం పోతారు సెలబ్రిటీ బయోపిక్ చేస్తారు, కోఆపరేట్ అడిగింది ఇస్తే పోయింది, ఇస్తే ఏమిటి పోయింది. రేపు పొద్దునే ధనుష్ బయోగ్రఫీ చేస్తారు, మన రజనీకాంత్ బయోగ్రఫీ బయోగ్రఫీ. అతని జర్నీ రాలా, మొత్తం జర్నీలో అతను ఎవరవుతాడు వాళ్ళందరూ మా అబ్జెక్షన్ చెప్తే వస్తా. అలాగే ఓ బయోగ్రఫీ అలా రాగలదా? ఓ బయోగ్రఫీ అది ఒక అందులో ఎవరో మన పక్కన కోస్తారు, మనతో పాటు కోస్తారు. ఆ కోస్టార్ అడిగితే సింపుల్ గా ఏం కావాలని అడుగుతారు జనరల్ గా. అయితే మరి ఇంత కుచిత మనస్సు ధనుష్ ఎందుకు నాకు అర్థం. ఖచ్చితంగా కుచితపు మనస్సు అంతే.
ఒక అంటే త్రిపురనేని co-star చిట్టి గారు అడిగినప్పుడు ఈ సినిమా బడ్జెట్ 6 కోట్లు అనుకుంటే ఈమె వల్ల 12 కోట్లు అయ్యిందన్నది బయట నడుస్తున్న చర్చ. అది- ఒకటి అది మీకు different. అడుగుతున్నా అది సార్, అప్పుడు మీకు 10 ఏళ్ల అడుగుతున్నా క్రితం వాడు. మీకు అది 10 ఏళ్ల అడుగుతున్నా. క్రితం. రెండోది ఇక్కడ ఒక నిమిషం. ఆమె ఒక హీరోయిన్ లేదంటే ఇద్దరు సెలబ్రిటీలు లేదంటే ఇండస్ట్రీ మధ్య సంబంధాల యాంగిల్ కి ప్రియారిటీ ఇవ్వాలి మనం, లేదంటే అక్కడ ధనుష్ ఒక నిర్మాతగా ఉన్నారు కాబట్టి నిర్మాతకు కూడా రైట్స్ ఉంటాయి ఒక అది సినిమాకి సంబంధించి కానీ, footage కి సంబంధించి కానీ. నిర్మాత డబ్బులు Copyright నష్టపోతాడు కూడా. దొరుకుతాడు దానికి Copyright. రకరకాల కారణాలు రకరకాల కారణాలు. ఉమ్, నిర్మాత 10 ఏళ్ల క్రితం ఒక సినిమా తీస్తే ఆ సినిమా నష్టపోయాను, ఆ సినిమా నష్టపోవటానికి ఒక డైరెక్టరే కారకుడు అవ్వడు, ఒక హీరోయినే కారకుడు అవ్వడు. ఫెయిల్యూర్ కి అనేక కారణాలు ఉంటాయి. ఆ డబ్బులు పోయి బడ్జెట్ పెరిగినప్పుడు మరి నువ్వు ఒక ఆర్టిస్ట్ గా నువ్వు సినిమా తీసినప్పుడు నువ్వు మధ్యలో కంట్రోల్ చేసుకోలేకపోయావా? ఓకే. యువర్ ఇనేబిలిటీ, నీకు ఇన్కాపబిలిటీ, బడ్జెట్ అలా పెరుగుతుంటే కళ్ళు మూసి కూర్చున్నావా అయిపోయింది బడ్జెట్ అన్నది. నువ్వు బయటవాడివి కాదు కదా, రెడ్ బస్ సినిమా తీయలేదు కదా, నువ్వు ఇండస్ట్రీలో ఉన్నవాడివి కదా, బడ్జెట్ చేయి దాడుతుందంటే ఆర్ యూ అనేబుల్ టు కంట్రోల్ అంటే యువర్ ఇన్కేపబిలిటీ. దాంట్లో వాళ్ళ తప్పు ఉంటుంది, వాళ్ళ తప్పు లేదంటే వాళ్ళ తప్పు, నీ ఇన్కేపబిలిటీ కూడా తప్పు. ఓకే. సో దాన్ని తీసుకొచ్చి ఈ ఇలాంటి విషయాలు చూపించి మాట అమ్మాయి ఏమన్నా అడిగి వేరే తన యొక్క జర్నీ గురించి సంబంధించిన విషయాలు అడిగి ఈ సినిమా కూడా లేకపోతే పట్టించేది కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి అక్కడే వాళ్ళ పెళ్లి లవ్ అనేది అక్కడ ఆ సినిమా స్టార్ట్. సినిమాలో కనుక మొదలైంది. ఆ పెళ్లి భరద్వాజ్ గారు ప్రస్తావించారు. విజువల్ తీయాల్సి ఉండబట్టి వేయకపోతే పెయింటింగ్ వేసుకోవచ్చు ఆ అమ్మాయి. షీ కెన్ డూ దట్. నువ్వు షార్ట్ లేకపోతే పెయింటింగ్ వేసుకుంటే నువ్వేం పంపించేస్తావు? అవును. తను చేసే హిస్టరీ, తన ఆ సినిమాలో యాక్ట్ చేస్తే డ్రాయింగ్ చేసుకుని డ్రాయింగ్ తో చూపించచ్చు. ఒక అడిగింది ఇది చాలా సింపుల్ విషయం. దీనికి ధనుష్ 10 కోట్లు అడగటం కానీ అప్పటికి యాడ్ లో ఏమొచ్చింది 2 సెకండ్స్, ఇతను షార్ట్ లో వచ్చింది 2 సెకండ్స్. ట్రైలర్ లో 2 సెకండ్స్ వచ్చిన దానికి 10 కోట్లు అడగటం అని అదేంటంటే ఒక పెద్ద ఒక స్థాయి, ఒక మెంటల్ స్టేజ్ అనిపిస్తుంది. Okay, చాలా okay. చీప్ గా ఉంది. చీప్ గా ఉంది. ఆ పిల్లలు బాధపడటంలో తప్పు లేదు. ఖచ్చితంగా ఏ సెలబ్రిటీ బాధపడతారు. సెలబ్రిటీ అమ్మాయి ఏదో అన్నోన్ ఆర్టిస్ట్, అడ్రస్ లేని ఆర్టిస్ట్, నా క్లిప్పింగ్ ఇవ్వడం వల్ల అమ్మాయికి ఏదో అడ్వాంటేజ్, ఆ అమ్మాయికి పాపులారిటీ వస్తుంది అందుకని అడుగుతుంది అని అంటలో అనుకుంటే ఒక కాదే. ఈక్వల్లీ పాపులర్, ఎంత పాపులర్ ఇద్దరు పాన్ ఇండియా మార్కెట్ లో ఇద్దరు పాన్ ఇండియా మార్కెట్ ఉన్నవాళ్ళు భరద్వాజ్ గారు అన్నట్టు. రైట్, ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. ఇక్కడ భరద్వాజ్ గారు అంటే ఆమె ఆడియో ఫంక్షన్లకి డబ్బులు ఇస్తే కానీ రాదు. అవును, ఆవిడ మీద ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత 1 by 1 సోషల్ మీడియాలో వస్తున్నాయి. లేదు త్రిపురనేని చిట్టి గారు, సతీష్ మాట్లాడుతున్నా సార్, సతీష్ మాట్లాడుతున్నాను. అంటే నేను చేస్తున్న కామెంట్ కాదు, సోషల్ మీడియాలో వస్తున్నవి. లేదు భరద్వాజ్ గారిని అడుగుతున్నాను. చెప్పండి సార్, చెప్పండి. ఆడియో ఫంక్షన్ కి డబ్బులు ఇస్తే కానీ రాను అనేది తప్పు. ఆ అమ్మాయి అగ్రిమెంట్ చేసేటప్పుడే నేను ప్రోమోస్ కి రాను అని అగ్రిమెంట్ చేసేటప్పుడు రామానాయుడు గారికే చెప్పింది. నేను ఓన్లీ షూటింగ్ అంతవరకేనండి, మీ సినిమా ప్రోమోస్ పబ్లిసిటీ రాను. అమ్మాయి ముందే అగ్రిమెంట్స్ లో క్లియర్ గా రాసుకుంటున్నారు. ప్రమోషనల్ యాక్టివిటీస్ తో కలిపి ఎన్ని ఇంటర్వ్యూలో కూడా రాసుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు కాబట్టి ఇప్పుడు గతంలో ఈ వివాదాలు లేవు. ప్రమోషన్ కి ఆర్టిస్టులకి సంబంధం లేదు. కానీ ఇప్పుడు ఎవరు ఏ ప్రమోషన్లో ఎంతమంది పాల్గొనాలి దగ్గర నుంచి క్లియర్గా రాసుకుంటున్నారు. రాసుకుని దాన్ని కూడా కలిపి రెమ్యూనరేషన్గా ఫిక్స్ చేస్తున్నమాట వాస్తవం, ఇప్పుడు చిట్టి గారు చెప్పినట్టు. కాబట్టి ఆవిడ ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్కి దూరంగా ఉంటున్నారు అంటే దానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా తీసుకోవట్లేదు ఆవిడ అగ్రిమెంట్ ప్రకారం. ఇవి లేకుండా వీటిని ఎక్స్క్లూడ్ చేసి ఆ అమౌంట్ మాత్రమే తీసుకుంటుంది ఆవిడ. కాబట్టి ఆ ఎలిగేషన్ పెట్టే హక్కు లేదు, పాల్గొనడం లేదు అనే ప్రచారం ఉంది ఆవిడ మీద. తన సొంత సినిమాకి ఈ మధ్య ప్రమోషన్కి వచ్చింది ఆవిడ. ఆ సందర్భంగా సుమగారు ఈ ప్రశ్నను లేవనెత్తారు ఒక ఇంటర్వ్యూలో. లేవనెత్తినప్పుడు ఆవిడ స్పష్టంగా చెప్పింది ఈ విషయం. అయ్యా, నాకు దాంతో కలిపి పేమెంట్ ఉంటుంది, నేను వదిలేసుకుంటున్నాను అది అని చెప్పింది. కాబట్టి అది కాదండి ఇష్యూ. వీళ్ళిద్దరి మధ్య ఆ సినిమాలో నటించేటప్పుడు దగ్గర నుంచి బహుశా అంటే ఆవిడ లేఖలో
అవతల వాళ్ళ ఎదుగుదలని మీరు తట్టుకోలేకపోతున్నారు అనే మాట కూడా వాడింది ఆవిడ. అవును. వాడి మీరు కొంచెం ఈర్ష అసూయ ద్వేషాల నుంచి బయటకు రావాల్సి ఉంటుంది అని ఒక సజెషన్ కూడా ఇచ్చారు ఆవిడ. ఓకే. అంటే ఇన్ టోటల్ ధనుష్ క్యారెక్టర్ని ఓపెన్ ఏరియాలో ఆవిడ ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఇది కొంచెం హర్టింగ్గా అనిపిస్తోంది వాళ్ళకి. రైట్. ఇదే విషయం ఇప్పుడు చాలామందికి ప్రేరణగా కలిగిస్తోంది. ఈ ప్రేరణ నుంచి ఇంకా ఎన్ని వస్తాయి. ఇప్పుడు మీటూ మీరు అన్నట్టు ఎవరెవరు రెస్పాండ్ అవుతారో చూడాలి. అంటే మనం మీటూ అనేటువంటి ఒక ఉద్యమం చూసాం, దాని రిఫ్లెక్షన్స్. అలా ఇండస్ట్రీలో ఉన్న హీరో వర్షిప్ లేదు హీరో సెంట్రిక్గా నడిచేటువంటి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాలు ఇలా ఓపెన్గా మాట్లాడటం, ఒక గొంతు లేచిన తర్వాత 10 గొంతులు వస్తాయి, అది సహజం. ఓకే. అలా ఇప్పుడు ఆవిడకి లైక్ కోరుతున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. అయితే వాళ్ళందరూ కూడా ఆయనతో నటించిన హీరో. నేను అదే మీకు అడగదలుచుకున్నా సార్. ఇప్పుడు ఆయనతో నటించిన హీరో అందరూ నయనతార రిలీజ్ చేసిన లేఖకో లేదంటే ఆమె ఆలోచనకో మద్దతు పలకడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మెజారిటీ యాక్టర్స్ శృతి హాసన్, ఐశ్వర్య, పరమేశ్వరన్ కూడా, ఎలా అర్థం పార్వతి అని ఒక మలయాళం ఆర్టిస్ట్ కూడా మద్దతు ప్రకటించారు. ఆవిడ జనరల్ గా పార్వతి ఆవిడ ఏమంటుందంటే ఇది ఆవిడ ఇతనితో నటించుట లేకపోతే ఇబ్బంది పడటం అనేది కాకుండా ఆవిడ ఒక కొత్త యాంగిల్లో చెప్పారు. ఆవిడ ఏమంటారు, ఆవిడ ఇదే అంటున్నారు, అంటే హీరో సెంట్రిక్ ఇండస్ట్రీలో ఇలాంటి ఇలా ఓపెన్ కావడం అనేది చాలా బాగుంది, ఇది ఆహ్వానించదగ్గ పరిణామం అన్న టోన్లో ఆవిడ ప్రస్తావన ఉంది. అదొక కోణం ఉంది దీనిలో. అదే యాంగిల్లో బహుశా వీళ్ళందరూ రెస్పాండ్ అవుతూ ఉండుండొచ్చు. లేదు ఈ షూటింగ్ టైమ్స్లో ఏదైనా, అంటే జనరల్గా నేను ఇందాక ప్రస్తావించినట్టు ఆవిడ ప్రొడ్యూసర్లు వచ్చినప్పుడు లేకపోతే హీరోలు వచ్చినప్పుడు కాలు మీద కాలు వేసుకుని ఉంటారు, వాళ్ళు ఎవరితోనూ కలవరు, విడిగా ఉంటారు. ఇలాంటి ఆరోపణలతో ఆ రోజున జమున గారిని బ్యాన్ పెట్టినట్టు, ఇద్దరు అగ్ర హీరోలు బ్యాన్ పెట్టినట్టు, ఆ రకమైనటువంటి హీరో సెంట్రిక్ ఇండస్ట్రీలో ఈ నినాదం ఇవ్వటం అనేది చాలా అద్భుతంగా ఉంది అనే కోణంలో వీళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉండుండొచ్చు. ఓకే. కేవలం అతని నుంచి వచ్చిన సఫరింగ్ మాత్రమే కాదు, హీరోలు ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో వచ్చిన ఆరోపణ కూడా అదే కదా. మీటూ పెద్ద ఇష్యూ అయింది కదా. ఇప్పుడు మొన్న కేరళ ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఆ కమిటీ నివేదిక వ్యవహారంలో కూడా ఇదే విషయం దొర్లింది. హీరోలు ఎలా బిహేవ్ చేస్తారు అనే దగ్గర మొదలైంది. అవును. సో ఈ దీని మీద ఈ తేనె చుట్టని కదిపే ప్రయత్నం జరిగింది అనేది వీళ్ళు అలా మద్దతు తెలియజేస్తున్నారు. ఇటువైపు నుంచి మద్దతు రావడం లేదు. రైట్. అంటే హీరోలు ఎవరు చాలా న్యూట్రల్గా ఉన్నారు, రెస్పాండ్ అవ్వట్లేదు, మాట్లాడటం లేదు అంటే ఏదో ఉందని అనుకోవాల్సిన పరిస్థితి. త్రిపురనేని చిట్టి గారు అంటే ఇప్పుడు ఈ వివాదం ఎంతవరకు వెళ్ళొచ్చు? భరద్వాజ్ గారు చెప్పారు రేపటి నుంచి ఇది స్ట్రీమింగ్ కాబోతుంది. 18th అంటే రేపే కదా, 18th నుంచి రేపటి నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది కాబట్టి ఇక్కడికి ఇది ఆగిపోతుందా, లేదంటే ఇప్పుడు ధనుష్ కి సంబంధించి నేరుగా ఆయన క్యారెక్టర్ కి సంబంధించి ఆమె నేరుగా ఇంత లేఖలో ప్రస్తావించారు కాబట్టి ఇది ఎక్కడ వరకు వెళ్ళొచ్చు? టీ కప్ లో తుఫాన్. ఎందుకంటే ఇది అంత గతంలో కూడా ధనుష్ది ఎవరికో పిల్లాడు ఎవరికో పుట్టాడు, వాళ్ళ అమ్మా నాన్న వచ్చే కాదు, ఆ గొడవలు వచ్చినప్పుడు కూడా ధనుష్ కొంచెం స్పర్ధి తప్పిన తర్వాత ఆటోమేటిక్ గా దాన్ని పెరగనేవాడు, పెంచనేవాడు. అలాంటి క్యారెక్టర్ ధనుష్. ఈ అమ్మాయి కూడా ఒక హర్ట్ అండి. ఇది ఈ అమ్మాయి మాట్లాడితే ఒక హర్ట్ అవుతుంది. ఒక హీరోయిన్, ఒక సెలబ్రిటీ, ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ హీరోయిన్, వన్ ఆఫ్ ది నేషనల్ సెలబ్రిటీ. అలాంటి ఒక సెలబ్రిటీ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తే అందులో ఇది చాలా మంది విషయం అర్థం చేసుకున్నా చాలా మంది డెఫినెట్ గా మందలిస్తారు ధనుష్. తప్పు ధనుష్, దాన్ని వదిలేస్తే కరెక్ట్ కాదు. అమ్మాయి ఎవరికైనా బాధ ఉంటుంది. ఒక బయోపిక్ చేస్తా ఉంటే, ఏదో సినిమా చేస్తా ఉంటే అడిగితే వేరు, బయోపిక్ లోకి తన జీవితం అంటే జర్నీ, అది ఎంత ఆ జర్నీ 20 ఏళ్ళు ప్రయాణం, ఆ ప్రయాణంలో సాధక బాధకాలు, ఎదుగుదలలు, కింద పడి మీద లేకపోవటాలు, అమ్మాయి జీవితంలో అనేక అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఒక ప్రభుదేవాతో ఆ తర్వాత ఇంకోటి జీవితంలో అనేక కింద పడి మీద లేకపోవటం, అలా ఇంటి దెబ్బలు తిరిగి పైకి నెంబర్ 1 గా ఎలగటం మామూలు విషయం కాదు. అచీవ్డ్ హర్ కెరియర్, అచీవ్డ్ హర్ లైఫ్. అనేక అప్సెట్లు ఇతరు చెప్పండి. ఇప్పుడు గతంలో జమున ఇద్దరు హీరోయిన్లు డ్రాప్ చేశారు.
బట్ అదే భరద్వాజ్ గారు ప్రస్తావించారు 3 సంవత్సరాల పాటు. Very interesting అది. ఏం చేయగలిగారు? జమున సక్సెస్ఫుల్లీ 30 ఏళ్ళు హీరోయిన్ కనబడి యంగ్స్టర్స్ సక్సెస్ఫుల్ గా వెళ్ళి చివరి దాకా కూడా. సో ఇట్లా ఒక సెలబ్రిటీ ఉంటుంది, వాళ్ళకి ఎందుకు ఉండకూడదు? ప్రైడ్ ఎందుకు ఉండకూడదు? ఆ ప్రైడ్ కోసం వాళ్ళ ప్రైవేట్ చేయడానికి సహకరించాల్సింది పోయి ఏమైనా కావాలమ్మా ఏమైనా సహకరించాల్సి పోయి ఒక అచీవర్ నయనతార ఇస్ అన్ అచీవర్, అంటే నాట్ అచీవర్. అచీవర్ యొక్క బయోపిక్ తీసుకుంటా ఉంటే ఏదో అడిగితే చాలా మ్యాగ్నానిట్ గా ఇంకేం కావాలని అడగారు. అది వదిలేసి ధనుష్ చాలా చిన్నపిల్లడితో లాగా కుంచిత మనస్తత్వం లాగా దాన్ని ఇవ్వకపోవటము, పైగా 10 కోట్లు 2 సెకండ్ దాన్ని 10 కోట్లు అడగడం చాలా తప్పది. అతను అందరూ మనరిస్తారు ఖచ్చితంగా. ఉండే ఫ్యాన్స్ ఏముంది? ఫ్యాన్స్ అనేవాళ్ళు ప్రధానికి అదే కన్నదాసన్ గారు తమిళ్లో ఒక పాట రాశారు ఇలాంటి ఫ్యాన్స్ కోసమనే. ఇదే కైతట్టినాలు కాకాయం నడికముడా ఇంత కాకా కూర పడ్డాదని, అంటే చేతులు తట్టే వాళ్ళు ఉంటే కాకి కూడా నటిస్తారా, నీ కాకితో ఆపట్టురా అని అన్నాడు ఫ్యాన్స్ ఎన్టీఆర్ విషయంలో. అలాగూ ఈ కాకులు ఫ్యాన్స్ కాదు, ఫ్యాన్స్ గోల. అమ్మాయి ఎంతవరకు డెఫినెట్ గా ఇండస్ట్రీలో నలుగురు ఈవెన్ రజనీకాంత్ లాంటి కూడా డెఫినెట్ విల్ నాట్ సపోర్ట్, హీ విల్ కండెమ్ ఇట్. ఎందుకంటే అల్లుడు వచ్చు కానీ హీ విల్ కండెమ్ ఇట్. ఎందుకంటే నయనతార ఎలా జర్నీ ఎక్కడి నుంచి మొదలైంది, ఎట్లా కష్టపడింది, రేపు రాబోతుంది కాబట్టి చూద్దాం, ఖచ్చితంగా అందరం వాచ్ చేద్దాం. ఒక నిమిషం, లెట్ మీ ఫినిష్. ఎన్ని అప్ అండ్ డౌన్స్ చూసింది జీవితంలో. తన జీవితంలో 2 మగాళ్ళు ఎంటర్ అయ్యి 2 దగ్గర మోసం పండపడి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ తన లైఫ్ స్టార్ గా కంటిన్యూ అవుతూ మళ్ళీ లైఫ్ ఎత్తుకుంటుంది. ఈ జర్నీ అవన్నీ ఉంటాయో లేదో చూడాలి. చిట్టి గారు బియాండ్ ది ఫెయిరీ టేల్ లో మరి అవన్నీ ఉంటాయా, పాతవన్నీ కూడా ఉంటాయో లేదో చూడాలి. రేపు రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా అదొక ఇష్యూ అవుతుంది. అయిన తర్వాత భరద్వాజ గారు బయోపిక్ అంత క్రేజ్ అందుకే వచ్చింది, క్రేజ్ రావడం వల్ల ఇప్పుడు ఈ గొడవ. కానీ ఈ వివాదంతో ఇంకా దానికి విపరీతమైన హైప్ అయితే క్రియేట్ అయింది. చూద్దాం ఆ విధంగా చూసుకుంటే నెట్ఫ్లిక్స్ అడ్వాంటేజ్. ఈ వివాదం ఎంతవరకు వెళ్ళొచ్చు భరద్వాజ్ గారు? ఈ వివాదం లీగల్ ఫైట్ నడుస్తుంది అనేది కనిపిస్తున్న విషయమే. అవును, ఎందుకంటే ఆయన లాయర్ స్పందించి మేము డిఫెమేషన్ వైపు వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నామని చెప్పాడే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు కంటెస్ట్ చేస్తామని చెప్పారు, మేము కూడా కంటెస్ట్ చేస్తాం కోర్టులో అని చెప్పి ఆవిడ లెటర్లోనే రాశారు. సో అది కొనసాగుతుంది లీగల్ ఫైట్ కొనసాగుతుండగానే ఇది వితౌట్ క్లిప్ ఇది రిలీజ్ అయిపోవచ్చు రేపు. అంటే ఇప్పుడు ఇందాక చిట్టి గారు అన్నట్టుగా వాళ్ళు ఒక ఆర్టో లేకపోతే మరొకటో పెట్టి జస్ట్ ఆ సినిమాలో మా ప్రేమ పుట్టింది అని చెప్పి ఒక వాక్యం అక్కడ నడిపి కొట్టేయచ్చు. దీంతో పాటు దీనిలో చాలా మంది బైట్స్ ఉన్నాయి దానిలో. ఏది డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే దానిలో దాని ప్రొడక్షన్లో చాలా మంది మాట్లాడారు. నయనతార నటన గురించి మాట్లాడారు, అలాగే ఆవిడ బిహేవియర్ గురించి మాట్లాడారు. ఇవన్నీ ఉన్నాయి దానిలో. అవన్నీ కూడా రేపు ప్రజలు చూడబోతున్నారు. అవును. అయితే ఈ వివాదం చూస్తుంటే నాకు ఇంకొక వివాదం గుర్తొస్తుంది. ఈ కాపీ రైట్ గొడవ కూడా ఉంది దీనిలో. అదే సార్, అవును, కాపీ రైట్ గొడవ ఉంది. మనం గతంలో ఇళయరాజా వర్సెస్ బాలసుబ్రహ్మణ్యం అవును ఒక వివాదం చూసాం. కేవలం బాలు మాత్రమే కాదు, ఆయన అందరు సింగర్లకి నోటీసులు ఇచ్చారు. ఇళయరాజా అంటే అప్పుడు కూడా ఇలాంటి ప్రస్తావన వచ్చింది. నిర్మాత గారు మీకు డబ్బులు ఇచ్చేసిన తర్వాత మీకు రెమ్యూనరేషన్ ఇచ్చి కదా మ్యూజిక్ చేయించుకున్నారు. సో ఆ కంటెంట్ మీద రైట్ ప్రొడ్యూసర్ది అవుతుంది, కానీ మీరు ఎట్లా వీళ్ళతో గొడవ పడతారు, మీరు వీళ్ళకి ఎలా లీగల్ నోటీసులు ఇస్తారని అన్నారు. లేదు, ఇది ఇంటలెక్చువల్ దీనికి సంబంధించినటువంటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి ప్రొడ్యూసర్కి సంబంధం లేదు అని ఆయన గొడవకి దిగాడు. అవును, అక్కడ కూడా ప్రొడ్యూసర్ని క్రాస్ చేసి ఇళయరాజా వచ్చాడు. అవును, ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని కూడా వీళ్ళ కేసులో ప్రస్తావనకు వచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది. రైట్, చూద్దాం. మీరు అన్నట్టుగా చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ముడిపడి ఉన్నాయి. ఒకటి, ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఒకటి. 2, మీరు అన్నట్టుగా రేపు ఇది రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఇది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇప్పుడు ప్రభుదేవ గురించి ప్రస్తావన ఇవన్నీ దొరలచ్చు, సూచనప్రాయంగా అయినా దొరికినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి. అవును, అటువైపు నుంచి అలాంటి రియాక్షన్స్ వస్తాయి. దీని మీద డెఫినెట్ గా అటు ఇటు ఉంటాయండి, 2 వైపులా యుద్ధం ఉంటుంది అనివార్యంగా. రైట్, థ్యాంక్ యూ భరద్వాజ గారు, థ్యాంక్ యూ తిరుపతి చిట్టి గారు. బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ నెట్ఫ్లిక్స్ రూపొందించింది. రేపు ఇది రిలీజ్ కాబోతుంది. రిలీజ్ కంటే ముందే నయనతార అటు నటుడు ధనుష్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు,
ఇదంతా కొంత కొత్త వివాదం అనేది కొంత ముదురుతోంది. అట్ ది సేమ్ టైం రేపు రిలీజ్ కాబోయే డాక్యుమెంటరీ కూడా ఒక హైప్ అయితే క్రియేట్ అయిపోయింది. మరి డాక్యుమెంటరీలు ఏ ప్రస్తావనలు ఉన్నాయి, నిజంగా నయనతార జీవితం సంబంధించి ఆమెకు ఎదురైన సంఘటనలు, మిగతా అన్ని అంశాలని ఏది మిస్ చేయకుండా ప్రస్తావిస్తారా, ప్రస్తావించిన తర్వాత అది మరో కొత్త వివాదానికి దారి తీయబోతుందా అన్నది రెండో పాయింట్. మూడో అత్యంత కీలకమైంది, ధనుష్తో పాటు నటించిన యాక్ట్రెస్ అంటే నటీమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నయనతారకు మద్దతు పలకడం అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అంశం. మరి దీనిపైన ధనుష్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది. ఇక నాలుగోది, ఆమెకు మద్దతుగా సినీ తారలు అయితే రెస్పాండ్ అవుతున్నారు కానీ ధనుష్కు మద్దతుగా హీరోలు ఎవరు రెస్పాండ్ కాకపోవడం అనేది ఇది ఒక నాలుగో అంశం. మరి వీటన్నిటికి సంబంధించి ఏం జరగబోతుంది, ఇది ఒక ఇంట్రెస్టింగ్ వివాదంగా మారబోతుందా, ఇది ఎప్పుడు హిస్టారికల్గా ఉండిపోయేటట్టుగా ఈ వివాదం ఉండబోతుందా, లెట్ us వెయిట్. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.